సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా రెండవ బాసరగా ప్రఖ్యాతి పొందిన వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ పంచమి పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామివారిచే ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటలకు గణపతి పూజ, విశేష పంచామృతాభిషేకం, అలంకరణ, గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన, చండీ హోమం, చెప్పన్ భోగ్ విశేష పూజలు జరిగాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శంభగిరిపై వేచేసిన విద్యా సరస్వతి అమ్మవారి యొక్క వసంత పంచమి మహోత్సవాలు అతివైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయమే అమ్మవారికి శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారు పుష్పగిరి పీఠాధిపతులు వారి కరకమలం వచ్చే అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం జరిగింది. తర్వాత సేవా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అలంకార సేవ జరిగింది. ఇక ముందు లక్ష పుష్పార్చన జరగబోతుంది. ఉదయం 6 గంటల నుంచే అక్షరాభ్యాస కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారిని దర్శించిన, అమ్మవారిని జపించిన, అక్షరాభ్యాసం చేసిన అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయి. ఈ వసంత పంచమి రోజున దేవతలందరూ కూడా, దేవతలు, దానవులు, యక్షులు, కిన్నులు, కింపురుషులు అందరూ కూడా అమ్మవారిని పూజించేటువంటి రోజు. ఈరోజు అమ్మవారి యొక్క ఆశీస్సులుంటే తతోజయం ఉదయరై తర్వాత విజయపథం వైపు మానవుడు వెళ్ళగలుగుతారు. అందులో ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం చేసి ఆ చిన్నారులకు ఎంతో యశస్సు, విద్య వస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉంటాయి. ఈరోజు సాయంకాలం 2 గంటలకి శ్రీ శారదా వైదిక స్మార్త విద్యాలయం విద్యార్థులకు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క కరకమలచే జయపట్ట ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు దేవాలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా వచ్చిన ప్రతివారు అమ్మవారి యొక్క మహాప్రసాదాన్ని భుజించి వెళ్ళే ఏర్పాట్లు చేశారు. అలాగే దాహార్తికి దాహం తీర్చేటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అందరూ అప్రమత్తంతో వచ్చిన భక్తులను అమ్మవారి రూపాలుగా స్మరించి వారు సేవ చేస్తున్నారు. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని కృతార్థులు కావాలని మనసారా కోరుకుంటున్నారు.